నమస్తే, జేఎన్యూస్ స్వాగతం. నా పేరు మన్మథరావు. ఈరోజు వార్తల్లోని వివరాలు. ముగిసిన నామినేషన్ల పర్వం శనివారం వైఎస్ఆర్ పార్టీ తరపున శ్రీకాకుళం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా ధర్మాన ప్రసాదరావు తన నామినేషన్ వేశారు. పెద్ద సంఖ్యలో పార్టీ మద్దతుదారులతో ఊరేగింపుగా వెళ్లి తన నామినేషన్ వేశారు. కలగశ్రీ నాన్న కలగశ్రీ సార్ కూర్చోండి ఎక్స్ప్రెస్ సిగ్నేచర్ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున ప్రవాహం వలె ప్రజలు ప్రవాహం చూస్తుంటే నాకు అనిపిస్తుంది. రెండవది, చంద్రబాబుని రాష్ట్రంలో ప్రజలు నమ్మడం లేదు. అతని మేనిఫెస్టోని కానీ ఆచరణ సాధ్యం కాని అంశాలను కానీ వైఎస్ఆర్సీపీఏ కరెక్ట్ అయిన పార్టీ, అధికారంలోకి తీసుకురావాల్సిన పార్టీ అనే డెసిషన్కి వచ్చినట్టుగా భావిస్తుంది. రెండో వైపున నాపై వ్యక్తిగతంగా ఈనాడు పేపరు రామోజీరావు గారు ప్రతిరోజు ఇతను వ్యక్తుల పట్ల కక్షపూరితంగా వ్యవహరించడం, ఆ పత్రికల్లో శ్రీకాకుళం నియోజకవర్గానికి సంబంధించి ప్రతిరోజు ఒక అసత్య ప్రచారాన్ని అతను రాస్తూ ఉన్నాడు. ఇది కరెక్ట్ కాదని బహిరంగ సభలో చెప్పడం జరిగింది. రామోజీరావు గారు చేసినటువంటి కొన్ని కార్యక్రమాల మీద శాసనసభలో మేము నిలదీస్తాం. ప్రధానమైన అపోజిషన్గా ఉన్నాం కనుక ఆ రోజు ఒక రాజకీయ పార్టీని అధికారంలోకి రావడానికి అతను తప్పుడు మాటలు చెప్తే ఆ మాటలను మేము వ్యతిరేకిస్తాం. విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నాడు, అతను మద్యపాన నిషేధం ఈ సమాజాన్ని నిర్వీర్యం చేస్తుందని బహిరంగ సభల్లో పెట్టి ఎక్కువగా వాడుకొని చంద్రబాబుని అధికారంలోకి తెచ్చి మద్యపానాన్ని మళ్ళీ ప్రవేశపెట్టించినప్పుడు అతని పేపర్లో అతను రాసేది ఏంటందరికీ మనం చేస్తుంది. అతను ఒక పత్రిక ద్వారా రేపు అధికారంలోకి వచ్చే చంద్రబాబు నాయకత్వంలో ఉండే ప్రభుత్వం రావాలని, దాన్ని జోబిలో పెట్టుకోవాలని చూస్తూ ఉన్నాడు. పెద్ద ఎత్తున పౌరులందరూ తిరుగుబాటు చేయాలని కోరుతూ ఉన్నాడు. ఒక వ్యక్తి ఒక ప్రభుత్వాన్ని జోబులో పెట్టుకోవడానికి చూస్తే అది అంగీకరించకూడదని మనం చేస్తున్నాం. ఈ ప్రజాస్వామ్యంలో ఎవరి పాత్రను వాళ్ళు నిర్వహించాలి. ఇలాంటి దీనికి మేము భయపడి వెనక్కి పారిపోయే వాళ్ళం కాదు. 30 రోజులు వ్యతిరేకంగా రాస్తూనే ఉన్నారు, ఇంక 15 రోజులు కూడా రాస్తారు. ఇవన్నిటికీ ప్రజలు అంగీకరించరు. మాకు నమ్మకం ఉంది, మేమే గెలుస్తాం. ఇలాంటివి మేము నమ్ముతాం. అట్లాంటి ఆలోచన కలిగిన ప్రభుత్వాలు ఉండాలి. రాజశేఖర రెడ్డి ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించాడో దాన్ని మరింత వెసులుబాటుగా మిగతా వర్గాలకు అందించాలని జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో చెబుతుంది. అందుకోసం ఆయనకు అవకాశం ఇద్దాం, అలాంటి ప్రయత్నం విజయవంతం కావడానికి సహకరిద్దాం, విజయవంతం కావాలని కోరుకుందాం. అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా రెడ్డి శాంతి నామినేషన్ వేశారు. And also we have that affidavit is already there. No, but they were asking an affidavit in ballot paper. We can use Reddy Shanti. Okay. So can you please have Reddy Shanti? Okay, sure. MP అభ్యర్థినిగా నేను
రెడ్డి శాంతి ఈరోజు నామినేషన్ దాఖలు చేశానండి. మీరంతా చూశారు జనం తాలూకు ఉత్సాహం, అనూహ్యమైన స్పందన, జనాలు పోటెత్తి వచ్చారు. మహిళలు వాళ్ళంతా నిరూపించింది ఏంటంటే పేదలకి, మహిళలకి, విద్యార్థులకు, రైతులకు అండగా నిలిచిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని. వాళ్ళంతా ఈరోజు నన్ను ఆశీర్వదించడానికి శ్రీకాకుళం ప్రజల్లో స్పందన ఏంటంటే అభిమాన నేత రాజశేఖర రెడ్డి గారు చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు వాళ్ళు ఎంతో దానివల్ల లాభం పొందారని చెప్తారు. ఆయన రుణం తెచ్చుకోవాలంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో, పార్లమెంటు నియోజకవర్గంలో గెలిపించుకోవాలని వాళ్ళు సంకల్పం దీక్ష ఉందని ఈరోజు మీ అందరూ చూశారు. శ్రీకాకుళం పట్టణం అంతా పోటెత్తి వచ్చారు జనాలు. అలానే ఆ రుణం తీర్చుకొని జగనన్నను ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని ప్రజల్లో స్పందన ఉంది. నన్ను పార్లమెంటరీ అభ్యర్థినిగా గెలిపించిన తర్వాత నేను శ్రీకాకుళం జిల్లా ప్రజలందరికీ ఒకటే మాటిస్తున్నాను, ఒకే హామీ ఇస్తున్నాను. ఏంటంటే నేను పాలవలస అమ్మాయినే కాకుండా శ్రీకాకుళం జిల్లా ప్రజలందరికీ ఆడపిల్లగా ఉంటారని హామీ ఇస్తూ ప్రమాణం చేస్తున్నాను. అనూహ్యమైన స్పందన ఉందండి ప్రజల్లో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజన్న పట్ల, రాజశేఖర రెడ్డి గారి పట్ల వాళ్ళకున్న ప్రేమ, అభిమానం, ఆత్మీయత, ఆయన పట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు వాళ్ళంతా దాసోహులై రుణం ఎలా తీర్చుకోవాలని ఆలోచిస్తున్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించడం, అందుకే ప్రజలు, మహిళలు, రైతులు, పేదరికైన జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా గెలిపించి రాజశేఖర రెడ్డి గారు రుణం తీర్చుకుంటాం అన్నట్టు మన అందరి ముందు వాళ్ళు చూపిస్తున్న ప్రేమాభిమానం దానికి తాకాడం అని ఇంకోసారి మీకు అందరికి మనం చూపిస్తున్నాం. అలానే నన్ను పార్లమెంటరీ అభ్యర్థినిగా గెలిపించాలని నేను శ్రీకాకుళం జిల్లాలో పాలవలస వరకు కాంగ్రెస్ పార్టీ తరపున శ్రీకాకుళం ఎమ్మెల్యే అభ్యర్థిగా చౌదరి సతీష్ తన నామినేషన్ను వేశారు. ఈరోజు శ్రీకాకుళం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నుంచి నేను నామినేషన్ ఫైల్ చేయడం జరిగింది. ఈరోజు గడిచిన 120 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ఈరోజు అనేక అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరిగింది. దానికి సంబంధించి గడప గడపకి మేము కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలు మేము వివరించుకుంటూ అందరికీ దాని మీద అవగాహన కల్పిస్తూ మేము ముందుకెళ్తాం. అలాగే రాష్ట్ర విభజనకు సంబంధించి ఈరోజు అదో బూత్లో చూపిస్తూ మమ్మల్ని ప్రధానంగా కాంగ్రెస్ పార్టీని ఇతర పక్షాల నుంచి ఇతర రాజకీయ పక్షాలు మమ్మల్ని దూరం చేయాలనుకుంటున్నాయి. దీనికి సంబంధించి ఆల్రెడీ టీడీపీ కానీ లేదా వైఎస్ఆర్సీపీ కానీ వాళ్ళు ఇచ్చిన లెటర్లు మేము ఆల్రెడీ మా కాంగ్రెస్ పార్టీ తరఫున అందరికీ గడప గడపకి మనం ఇస్తున్నాం. అంటే విభజనకి ఈరోజు ఒక కాంగ్రెస్ పార్టీ బాధ్యులు కాదు అని చెప్పి మేము చెప్పడానికి ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అలాగే గడిచిన 10 సంవత్సరాల నుంచి ఈరోజు పట్టణంలో జరిగిన అభివృద్ధి కావచ్చు అంతా కాంగ్రెస్ హయాంలోనే జరిగిందని చెప్పి మేము ప్రధానంగా చెప్తున్నాం వాటర్కి. ఈరోజు పార్టీలు మారిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదైనా చేసిన అభివృద్ధి చేసిన కార్యక్రమాన్ని వాళ్ళు చేశారని చెప్తున్నారు. అలాగే ఏవైనా చిన్నపాటి పొరపాట్లు ఉంటే అవి కాంగ్రెస్ పార్టీ మీద తోసే ప్రయత్నం చేస్తున్నారు. అవన్నీ అలా కాదు. అభివృద్ధి అంతా ఏదైనా సరే కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగింది. ఈరోజు రిమ్స్ వైద్య కళాశాల కావచ్చు, లేకపోతే అంబేద్కర్ యూనివర్సిటీ కావచ్చు, వంశధార ఫేజ్ 2 కావచ్చు, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే జరిగాయని చెప్పి మేము ఈరోజు అందరికీ తెలియజేస్తున్నాం. వాటర్ దగ్గర మనం వెళ్తున్నప్పుడు వాళ్ళు కూడా చాలా సానుకూలంగా స్పందిస్తున్నారు. నాయకులు వెళ్ళిపోయారు కానీ వాటర్లు మాత్రం కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తూనే ఉన్నారు. అలాగే అత్యధిక మెజార్టీతో శ్రీకాకుళం అసెంబ్లీ స్థానాన్ని గెలిపిస్తానని చెప్పి కూడా చాలామంది ప్రతిజ్ఞ చేస్తున్నారు. థ్యాంక్ యూ. అంటే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ గడిచిన 10 సంవత్సరాల నుంచి చేసిన అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలే మేము ప్రధాన ఎజెండాగా ఈరోజు ఎన్నికల్లో వెళ్తున్నాం. ప్రజలకు ఈరోజు వాళ్ళ వార్డుల్లో కానీ వాళ్ళ గ్రామాల్లో కానీ జరిగిన అభివృద్ధి వాళ్ళు వచ్చేమో కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిందని చెప్పి వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ ప్రధానంగా విపక్షాలు వచ్చేమో విభజన బూచిని చూపించి మమ్మల్ని ప్రజల నుంచి వేరు చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా ఒక నెల రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు అందరూ కలిపి ఈరోజు బస్సు యాత్ర 13 జిల్లాల్లో బస్సు యాత్ర చేయడం జరిగింది. ఈ బస్సు యాత్ర చేస్తున్న టైంలో అన్ని జిల్లాల్లో కూడాను
టీడీపీ కానీ వైఎస్ఆర్సీపీ కానీ వాళ్ళు ఏదైతే లెటర్లు ఇచ్చారో వాళ్ళు ఏ రకంగా మాట్లాడుతున్నారో అవన్నీ తిప్పుకొట్టడం జరిగింది. ప్రజల మధ్యన ఎండగట్టడం జరిగింది. ప్రజలు కూడా ఆ రకంగా ఒప్పుకుంటున్నారు. ఎందుకంటే ఈ విభజన అనేది అన్ని పార్టీలు కలిసే చేశాయి, ఒక కాంగ్రెస్ పార్టీ దీనిలో భాగం కాదు అన్నట్టు వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు. అలాగే ఈరోజు శ్రీకాకుళం పట్టణంలో జరిగిన అభివృద్ధి అంతను ఈరోజు అంబేద్కర్ యూనివర్సిటీ కావచ్చు, రిమ్స్ వైద్య కళాశాల కావచ్చు, లేదా తాగునీటి సమస్య కావచ్చు, ఏదైనా సరే కాంగ్రెస్ హయాంలో జరిగింది. ఈరోజు ఈ పార్టీని వీడి వెళ్ళిపోతున్న నాయకులందరూ వాళ్ళు మేమే చేశామని చెప్పుకుంటున్నారు. కానీ ప్రజలకు మాత్రం ఇది ఖచ్చితంగా తెలుసు, ఇది కాంగ్రెస్ హయాంలోనే జరిగింది అని చెప్పి ఖచ్చితంగా తెలుసు. వాళ్ళు కూడా దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. ఈ నెక్స్ట్ వస్తున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబడుతున్నాం. వాళ్ళు కూడా ఖచ్చితంగా ఓట్లేసి మమ్మల్ని గెలిపిస్తారని చెప్పి ఆశీర్వదిస్తారని చెప్పి ఏ గడపకి వెళ్ళినా సరే వాళ్ళు తెలియజేస్తున్నారు. ధర్మాన ప్రసాద్ రావు లాంటి సీనియర్ నాయకుని ఎదుర్కోబోతున్నారు. ఈ విషయంలో మీరు ఏదైనా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు? యువతకి ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి ఒక నినాదంతో ఈరోజు ప్రజల్లోకి వెళ్తున్నాం. నేను కొత్తవాడిని, నేను ఇంతకుముందు నాకు ఎటువంటి రాజకీయ వాసనలు లేవు, నేను కొత్తవాడిని, నాకు ఒక అవకాశం ఇవ్వండి. వాళ్ళు ఆల్రెడీ ఒక్కొక్కరు 30 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నారు. జనరల్ ఈరోజు మేము కూడా ప్రధానంగా ఒక ఎజెండా తీసుకెళ్తున్నాం. వ్యక్తిత్వాలను చూసి ఓటు వేయండి అని చెప్పి మేము ప్రధానంగా ప్రజలకి మేము వివరిస్తున్నాం. వాళ్ళు కూడా దానికి యాక్సెప్ట్ చేస్తున్నారు. జనరల్గా ఆయన ఎలాంటి వ్యూహాలు వెళ్తారో మేము కూడా దానికి కాంగ్రెస్ పార్టీ తరఫున అందరూ కాంగ్రెస్ పార్టీ ధీటుగా మేము కూడా వ్యూహం రచించుకొని వెళ్తాం. థ్యాంక్ యూ. శ్రీకాకుళం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి తన నామినేషన్ను దాఖలు చేశారు. నర్సింగ్ లైట్ ఆఫ్ నువ్వు సూర్యనారాయణ వచ్చారు కదా, నామినేషన్ తీసుకుని వచ్చారు కదా, వస్తున్నారా లేదా? సార్ ఇటు సార్ 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 లైట్ ఆఫ్ చేయి బాబు. అటు అయిపోయింది అయిపోయింది మేడం లైట్ ఆఫ్ చేయండి, లైట్ ఆఫ్ చేయమ్మా అనే లైట్ ఆఫ్ చేయండి బాబు, లైట్ ఆఫ్ మేడం చూడండి, లైట్ ఆఫ్ చేయండి బాబు ప్లీజ్ చేయండి. ఫస్ట్ దాంట్లో లైన్లో పడకుండా రండి. శ్రీకాకుళం పార్లమెంటరీ అభ్యర్థిగా స్థానాన్ని సంబంధించి సతీష్ మా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా ప్రధాని విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్రంలోని రాజకీయంగా అతి చైతన్యవంతమైన జిల్లా శ్రీకాకుళం జిల్లా. శ్రీకాకుళం జిల్లా ప్రజలు విషయ పరిజ్ఞానం కలవారు, మేధావులు. వాళ్ళకి తెలుసు ఏ రాజకీయ పార్టీలు జిల్లా అభివృద్ధి కోసం గడిచిన కాలంలో తోడ్పడ్డాయి. ప్రధానంగా వ్యవసాయ రంగం పైన ఆధారపడిన ఈ జిల్లాకు ఏ రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు నడుపుతున్న స్వాతంత్ర్యానంతరం గడిచిన 6.5 దశాబ్దాల కాలంలో శ్రీకాకుళం జిల్లా రైతాంగాన్ని ఆదుకోవడానికి ఏ పార్టీ నడుపుతున్న ప్రభుత్వాలు జిల్లాలో రైతులను ఆదుకోవడానికి వంశధార రంగాన్ని, కానీ కన్వర్షన్ కానీ, ఆఫ్షోర్ కానీ, బయటగా ప్రాజెక్ట్స్ కానీ, నారాయణపురం ప్రాజెక్ట్ కానీ ఏ ప్రభుత్వ హయాంలో మనం సాధించామన్న విషయం శ్రీకాకుళం జిల్లా రైతాంగాన్ని చేస్తున్న ఒక పేదవాడు స్వతంత్రంగా పేదవాడు తన కాలుపైన తను నిలబడే విధంగా ప్రవేశపెట్టబోయే ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమానికి మేము చట్టం చేస్తామని ఖచ్చితంగా మా మేనిఫెస్టోలో చెప్తాం. ఆర్థిక భద్రత సంబంధించి చట్టాన్ని తీసుకొస్తామని చెప్తాం. అంతేకాకుండా రానున్న 5 సంవత్సరాల కాలంలో 10 కోట్ల మంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ద్వితీయ ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. మరియు ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ అభ్యర్థిగా జయదేవ్ తన నామినేషన్ వేశారు. అవినీతి రహిత భారతదేశం కోసం
2012లో పోరాటం ప్రారంభించినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ ఈరోజు దేశవ్యాప్తంగా సుమారుగా 447 సీట్లలో ఎంపీ, అట్లాగే ఆంధ్రప్రదేశ్లో సుమారుగా 100 సీట్లు ఎమ్మెల్యేని కంటెస్ట్ చేస్తున్నాము. మీకు తెలుసు, అతి తక్కువ సమయంలో ఢిల్లీలో మేము గవర్నమెంట్ ఫామ్ చేశాము. ఉన్న 49 రోజుల్లో సామాన్యుడికి కావాల్సినటువంటి పథకాలు చాలా చేపట్టడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు అందరూ ఈ దేశ ప్రధాని అని ముందే డిక్లేర్ చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి పైన మా సామాన్యుడు, మా నాయకుడు ఈరోజు శ్రీకాకుళంలో 7 నియోజకవర్గాలలో ఉన్న 10లో 7 నియోజకవర్గాల్లో మేము నామినేషన్ వేయడం జరుగుతుంది. నేను జయదేవ్ ఎంపీగా నామినేషన్ వేశాం. అట్లాగే డాక్టర్ మోహన్ దాస్ గారు ఈరోజు శ్రీకాకుళం అసెంబ్లీకి ఇక్కడ నామినేషన్ వేయడం జరిగింది. ఈ దేశ బాగోగుల కోసం ఆలోచించే వాళ్ళు, ఈ దేశం ఎట్లా ఉంటుంది అని, ఎట్లా ఉండాలి అని కలలు కంటున్నటువంటి యువత, ఉద్యోగులు అందరూ కూడా మాకు సహకరిస్తారని మాకు నమ్మకం ఉంది. మేము ఈరోజు డోర్ టు డోర్ ప్రచారం చేస్తుండేటప్పుడు వారి స్పందన మాకు చాలా ఎనర్జీ ఇస్తుంది. వాస్తవం ఒకటి ఉంది, మా దగ్గర ఫండ్స్ లేవు, మాకు మానవ వనరులు కూడా తక్కువే ఉన్నప్పటికీ కూడా ఈరోజు మేము ప్రచారంలో శ్రీకాకుళంలో ఒక్కొక్క డోర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు వారు ఇచ్చినటువంటి ఆ యొక్క సపోర్ట్ మాకు చాలు. 50 ఏళ్ళు పైగా పరిపాలించినటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి, 30 ఏళ్ళు పైగా పరిపాలించిన ప్రభుత్వాలు ఉన్నాయి. వారికి ఢీకునే శక్తి మాకు ఈరోజు ప్రజలు అందిస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళని ఢీకుంటాం. మా యొక్క శక్తి సామర్థ్యాలని ఈ సాంప్రదాయిక రాజకీయ పార్టీలకి తెలియజేస్తామని మీ అందరి ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. జే న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి జే న్యూస్ బులెటిన్లో కలుద్దాం. చూస్తూ ఉండండి ప్రతి దృశ్యం ప్రజాపక్షం జే న్యూస్.